సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉత్తర తెలంగాణలో గోదావరి తీరంలోని 6 జిల్లాల పరిధిలో 11 ఏరియాల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతున్నాయి. ఇక 13 కార్మిక సంఘాలు బరిలో ఉన్నాయి. ఈ సంస్థలో ఇప్పటివరకు 6 పర్యాయాలు ఎన్నికలు జరగగా వీటిలో అత్యధికంగా సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటియుసి 3 సార్లు, కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ ఓసారి, బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 2 సార్లు విజయం సాధించాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 4 ఏరియాల్లో 23 పోలింగ్ స్టేషన్లు, 4 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 7,476 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అటు మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లోని 31 పోలింగ్ కేంద్రాల్లో 14,985 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా రాత్రి 7 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. ఇక 7వ పర్యాయం జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీతో పాటు బీఆర్ఎస్ అనుబంధ సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, సిపిఐ అనుబంధ కార్మిక సంఘం, ఏఐటీయూసీ సంఘంతో పాటు మరో 10 కార్మిక సంఘాలు గుర్తింపు హోదా కోసం పోటీ పడుతున్నాయి. సిఐటియు, బిఎంఎస్, హెచ్ఎంఎస్ జాతీయ సంఘాలు కూడా పోటీలో ఉండి తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఫస్ట్ మాయండి జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లా రామగుండంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇక భూపాలపల్లిలో 9 పోలింగ్ కేంద్రాలు, 5,410 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక రామగుండంలో 12,000 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక బ్యాలెట్ పద్ధతిలో సీక్రెట్ ఓటింగ్ జరుగుతున్నాయి. పోలింగ్ అనంతరం సింగరేణి మినీ ఫంక్షన్ హాల్లో సాయంత్రం 7 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 11 పోలింగ్ కేంద్రాల్లో 2-3 పోలింగ్ కేంద్రాలు నేను మా జీఎం గారు చూడడం జరిగింది. ఇప్పటికీ ఒక 10% పోలింగ్ పూర్తి అవుతా ఉంది. సాయంత్రం వరకు దాదాపుగా పూర్తి శాతం పోలింగ్ పూర్తి అవకాశం ఉంది. 7 గంటల నుంచి మన కమ్యూనిటీ హాల్లో కౌంటింగ్ ఏర్పాటు చేసి అన్ని పూర్తయినాయి. ప్రశాంతంగా జరుగుతూ ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉత్తర తెలంగాణలో గోదావరి తీరంలోని 6 జిల్లాల పరిధిలో 11 ఏరియాల్లో ఈ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నాయి. ఇక 13 కార్మిక సంఘాలు బరిలో ఉన్నాయి. ఈ సంస్థలో ఇప్పటివరకు 6 పర్యాయాలు ఎన్నికలు జరగగా వీటిలో అత్యధికంగా సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటియుసి 3 సార్లు, కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ 1 సారి, బీఆర్ఎస్ అనుబంధ సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 2 సార్లు విజయం సాధించాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 4 ఏరియాల్లో 23 పోలింగ్ స్టేషన్లు, 4 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 7,476 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక అటు మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లోని 31 పోలింగ్ కేంద్రాల్లో 14,985 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరగనుండగా రాత్రి 7 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. ఏడో పర్యాయం జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీతో పాటు బీఆర్ఎస్ అనుబంధ సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, అదేవిధంగా సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ సంఘంతో పాటు మరో 10 కార్మిక సంఘాలు గుర్తింపు హోదా కోసం పోటీ పడుతున్నాయి. సిఐటియు, బిఎంఎస్, హెచ్ఎంఎస్ జాతీయ సంఘాలు కూడా పోటీలో ఉండి తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కార్తిక్ ఇంకే 641 కార్తిక్ జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లా రామగుండంలో కూడా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైంది. అక్కడటువంటి తాజా పరిస్థితి మనకు తెలియజేయడానికి భూపాలపల్లి నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ రాయలు సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ ప్రశాంత్. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. అక్కడ ఏ విధమైన ఏర్పాట్లు జరిగాయి, ఆ డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి సార్వత్రిక సమరం ముగిసిన వెంటనే సింగరేణి ఎన్నికల కోలాహలం జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు భూపాలపల్లిలో ఉన్న 9 పోలింగ్ కేంద్రాలలో 30% పైగా ఓటింగ్ నమోదైనట్లు అధికారులు ఇప్పుడే తాజా సమాచారం ఇచ్చారు. 10 గంటల వరకు 30% పోలింగ్ నమోదైంది. ఇక్కడ ప్రధానంగా పోటీ మాత్రం ఏఐటీసీ, ఐఎన్టీసీ మధ్యలో పోటీ నీదా నాదా అన్న చందంగా పోలింగ్ సరళి సాగుతున్న విషయం అయితే మనకు కనిపిస్తుంది. ఇక 2 యూనియన్లు కూడా ఆ ప్రచారం కూడా జోరుగా కొనసాగించారు. ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా నిబంధనల మేరకు వారు కార్మికులు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే చోట కూడా విస్తృత ప్రచారం అయితే సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ సరళి అయితే కొనసాగుతుంది. ఇక్కడ కొంతమంది కార్మికులు కూడా ఓటు వేసి వచ్చున్నారు. వారిని వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓటేసారని ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయి. చాలా రోజుల తర్వాత వచ్చింది. కొన్ని రోజులు మాకు రాలేదు. రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మా హక్కులను మేము పరిరక్షించడం కోసం మా యొక్క విధులలో కానీ, మా కంపెనీలో కానీ, మేము చేసే పని విధానంలో కానీ, మా సేఫ్టీ విషయంలో కానీ చేసుకోవడానికి కోసం, అడగడానికి కోసం ఇప్పుడు మాకు అన్ని యూనియన్ ఏదో ఇప్పుడు ఎలక్షన్ రావడం వల్ల గెలిచిన యూనియన్ మాకు అన్ని హక్కులను సాధించి పెరుగుతుందని చెప్పి అనుకుంటున్నాను. ప్రధానంగా ఏంటి ప్రధాన సమస్య ఏముంది మీ సింగరేణి? ప్రధాన సమస్య ఏముందంటే మాకు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కావాలి. ఇన్కమ్ ట్యాక్స్ రద్దు కావాలి. కోల్ ఇండియాలో మార్ట్ అయినప్పుడు కనీసం రద్దు అయితే మేము ఎన్ని కోలుకుంటాము. మాకు 80,20,000 రూపాయల జీతం వస్తే అందులోకి వెళ్ళి 40,000, 50,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతున్నారు చేసి. అంటే మేము 12 నెలలు కష్టపడి పని చేస్తే 8 నెలల జీతమే మా చేతికి వస్తుంది. ప్రస్తుతానికి 4 నెలల జీతం మేము కంపెనీకి వృద్ధాశ్రమతో చేసి పెట్టడం అయితే కావున ఈ ఎలక్షన్ రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఎలక్షన్ల యొక్క లీడర్ మాకు సంతృప్తి పథకం నెరవేరాలి. 250 గజాల ఇంటి స్థలము ప్లస్ మాకు 20 లక్షల రూపాయల లోన్ ఇస్తామని చెప్పి మా నాయకులందరూ ప్రకటించడం జరిగింది. దాని ద్వారా మేము ఇప్పుడు మా గెలిచిన యూనియన్లతోటి మేము ఆ హక్కును కూడా మేము అడిగి తీసుకొని మా సింగరేణి కార్మికులము సంతృప్తి పథకాన్ని నెరవేర్చుకోవడానికి కోసం
సంతరించుకోవడం ఖచ్చితంగా ఇది నెరవేర్చుకుంటాం. మాకు ఇల్లు లేకుండా రోడ్డున ఉన్నాం. మేము ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతే లేదు. ఊళ్ళల్లో కూడా భూములు లేవు, ఏం లేవు. ఇక్కడ ఎక్కడో అక్కడ ఇల్లు ఇస్తే కాలనీగా ఏర్పడి మేమందరం మళ్ళీ ఒక కమ్యూనిటీగా ఉండి మా యొక్క సాధక బాధకాలు, మా అనుభవాలను చెప్పుకుంటూ మా రిటైర్మెంట్ జీవితాన్ని కూడా మేము గడుపుకోవడానికి వస్తాం. మాకు అవకాశాలు ఉంటాయి సంతింటి పథకడం వల్ల. కావున మాకు ఇది గెలిచిన యూనియన్లు మాకు చేసి పెడతాయి అని చెప్పి ఆశిస్తున్నాం. అదే ఆశ మనం చూస్తున్నాం కదా, సింగరేణి కార్మికులు ముఖ్యంగానైతే వాళ్ళ టాక్సేషన్ ను సొంత ఇంటి విషయంలో అడుగుతున్నారు. మరికొంతమంది ఇక్కడ యూనియన్ నేతలు ఉన్నారు. ఎలా జరుగుతున్నాయి ఎలక్షన్ ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి? ఎలక్షన్ ఏర్పాట్లు బాగున్నాయండి. ఇప్పటి వరకు ప్రశాంతంగా జరుగుతూ ఉన్నది. ఇక్కడ ప్రధానంగా ఐఎన్టీసీకి ప్రధానంగా పోటీ జరుగుతూ ఉన్నది. మేము ఒక ఐఎన్టీసీ కార్యకర్తగా నాయకుడిగా నేను చెప్పేది ఏంటంటే, గతంలో ఐఎన్టీసీ యొక్క సహాయం తీసుకొని గతంలో గెలవడం జరిగింది. ఈసారి చివరిగా టీపీజీ కేసు కూడా వాళ్ళకు భద్రత ప్రకటించడం వల్ల అది వాళ్ళు ఓడిపోతారని భావిస్తున్నాము. ఐఎన్టీసీ ఒంటరిగానే పోటీ చేస్తా ఉన్నది. ఐఎన్టీసీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఐఎన్టీసీ గెలిచిన తర్వాత మాకు 20 లక్షల ఇంటి రుణం ఇవ్వడానికి మన రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. అట్లానే 250 గజాల స్థలం ఇవ్వడానికి కూడా సార్ ఒప్పుకున్నారు. అది కాక మాకు ఇన్కమ్ ట్యాక్స్ పెరిక్స్ విధానంలో రద్దు చేయడానికి కూడా ఒప్పుకున్నారు. ఇట్లాంటి అనేక డిమాండ్లు మా కార్మికులందరూ ఒప్పుకొని ఈ రోజు ఐఎన్టీసీని గెలిపివేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా రేపు ఈ రోజు ఎలక్షన్ లో ఖచ్చితంగా ఐఎన్టీసీ గెలుస్తాయని భావిస్తున్నాము. అంటే మీరు ఎలాంటి ప్రచారం చేశారు, ఎలాంటి మేనిఫెస్టో అందించారు కార్మికులకు? ముఖ్యంగా మేనిఫెస్టోలో అందరికీ ఇష్టంగా ప్రతి కార్మికుడు కోరుకున్నది ఏంటంటే 250 గజాల ఇంటి స్థలం అనేది ఈ రోజు ఒక కార్మికుడు రిటైర్ అయితే కనీసం ఆయనకు వచ్చిన డబ్బులు లాస్ట్ ఒక ఫ్లాట్ కొనుక్కునేంత డబ్బు కూడా వచ్చే పరిస్థితి కనబడతలేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వడం అని అంటే మేము అందరం సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అదే కాక మాకు 20 లక్షల వడ్డీ లేని ఉంటామంటే మామూలు విషయం కాదు. గతంలో కేసీఆర్ గారు 10 లక్షలు ఇవ్వడం జరిగింది. కానీ దానికి రెట్టింపుగా 20 లక్షల రుణం ఇవ్వడం తోటి మేమందరం ఆనందంగా ఉన్నాము. ఖచ్చితంగా మాకు రావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ యంగ్ సింగరేణి ఓటర్స్ కూడా ఉన్నారు. వారి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాము. చెప్పండి, ఓటు వేసారా? ఎలా ఉన్నాయి ఏర్పాటు? చేసిన ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈరోజు మేము ఫస్ట్ టైం ఫ్రీగా ఫీల్ అవుతున్నాము. గతంలో మేము జనరల్ ఎలక్షన్స్ లో పాల్గొనేది, ఈ యొక్క కార్మిక సంఘ ఎలక్షన్ లో పాల్గొనడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ బాగా అనిపిస్తా ఉంది. అది మనం చూస్తున్నాము ఆశ. ఇది పరిస్థితి అయితే సింగరేణి మొత్తానికి అయితే ఇక్కడ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, ఎలా సాగుతున్నాయి ఎలక్షన్ సరళి? ప్రధానంగా ఎలాంటి డిమాండ్ కోరుకుంటున్నారు? 7 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7 ఏళ్ల తర్వాత ఇవాళ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఇవాళ ఎన్నికలు జరిగే క్రమంలో మరి సింగరేణి కార్మికులు ఒకప్పుడు 1,40,000 మంది ఉన్న కార్మికులు ఇవాళ 60,000 మందికే కుదించడం జరిగింది. మరోవైపు గత ప్రభుత్వంలో కారుణ్య నియామకాల పేరుతో జరిగిన దందాను అడ్డుకోవాలని కార్మికులు సంఘాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వాళ్ళ కార్మికులు వాళ్ళ యొక్క హక్కులు కాలరాస్తున్న ప్రభుత్వాలని అరిగట్టాలని ఇవాళ ఎన్నికల్లో కార్మికులు వాళ్ళ యొక్క ఓటును వినియోగించుకుంటా ఉన్నారు. కార్మికులు ముఖ్యంగా వారి యొక్క హక్కులు అంటే సొంత ఇంటి కళ గాని, ట్యాక్స్ ఎగ్జిబిషన్ కానివ్వండి, ఇవాళ పిల్లలకి వారసత్వ ఉద్యోగాలు గాని, మరి ఈ ప్రాంతంలో మైనింగ్ కాలేజ్ గాని, ఇండస్ట్రీస్ గాని ఈ ప్రాంతంలో సంఘాలు గెలిస్తేనే బలోపేతం అయితే రేపు ప్రభుత్వాలు కూడా గుర్తిస్తాయని వారి యొక్క సంఘాలు కాపాడుకోవడానికి ఎన్నికలు పారదర్శకంగా ఓవైపు అధికారులు, మరోవైపు పోలీసులు నిర్వహిస్తున్నారని తెలియజేస్తాం. అది మనం చూస్తున్నాం ఆశ. ఇక్కడైతే ప్రధానంగా డిమాండ్ అయితే తీసుకుంది. చెప్పండి, అంటే కార్మికులు ఏం కోరుకుంటున్నారు? సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి కార్మికుల హక్కులను కాపాడుకోవడం లక్ష్యంగా ఏర్చుకొని ఈ రోజు ఐఎన్టీసీకి మద్దతుగా ఈ రోజు మరి ఎలక్షన్స్ మంచి మెజార్టీతో ఇప్పుడు ఐఎన్టీసీ గెలవబోతుంది. మరి కార్మికులకు చెప్పిన ఏవైతే హామీలు ఉన్నాయో అవి ఐఎన్టీసీ మరి కార్మికుల పక్షాన గెలిచి వాళ్లకు తూచా తప్పకుండా వాళ్లకు గెలిపే లక్ష్యంగా ఎంచుకొని వాళ్ళ కార్మికులకు సేవ చేయడానికి ఈ రోజు ఐఎన్టీసీ ముందు ఉంది. అదే తరుణంలో మరి ఓటింగ్ సరళి కూడా ఐఎన్టీసీ మంచి మెజార్టీతోని ఓటు కూడా పడుతున్నాయి. మరి ఐఎన్టీసీ కూడా గెలవబోతుంది. మరి కార్మికుల హక్కులను వాళ్ళు ముందుండి వాళ్ళకు సింగరేణి పాలనలు అందేలా చేపట్టబోతుంది. అది మనం చూస్తున్నాము. యూనియన్లు అయితే పొట్టపొట్టిగా ప్రచారం చేస్తున్నాయి. మరికొన్ని యూనియన్లు ఉన్నాయి, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎలా జరుగుతుంది పోలింగ్ ఏర్పాట్లు ఎలా ఉంది? ఈ రోజు సింగరేణి వ్యాప్తంగా 7వ దఫా గుర్తింపు సంఘం ఎలక్షన్ జరుగుతున్నాయి. అందులో గుర్తింపు సంఘంగా ఏఐటీసీ విజయడంగా మోగిపోవడమే కాకుండా ప్రాథమిక సంఘం కూడా ఏఐటీసీ గెలుస్తుంది. ఎందుకంటే గతంలో లాభాల వాటా ఇప్పించింది ఏఐటీసీ, అనేక హక్కులు పెన్షన్ ఇప్పించింది మన ఏఐటీసీ. అదే రకంగా ఒక పేషెంట్ స్లిప్ తీసుకుంటే
అందులో ప్లేసెస్ లో ఉన్నాయని ఏఐటి సాధించినాయి. ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పుదో ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం కూడా చేయాలని చూస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతుంది. ప్రభుత్వానికి యజమాన్యానికి వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు ఏఐటి పక్షాన ఉండి ఏఐటి మెజార్టీతో గెలిపేయడమే కాకుండా వారి యొక్క హక్కులను కూడా కాపాడడానికి ఏఐటి తెలియజేస్తుంది. అదే మనం చూస్తున్నాము ఆశ. మొత్తానికైతే ఇక్కడ సింగరేణి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఇటు ఐఎన్టీసీ తో పాటు ఏఐటీసీ కూడా కార్మిక సంఘాలు గుర్తింపు కోసం అయితే కార్మికుల మద్దతు కూడా కడుతూ ఇప్పటికి ప్రచారం చేశాయి. ఈ రోజు కూడా వాళ్ళు విశ్వాసంతో కార్మికుల మద్దతుగా ఓట్లన్నీ మాకు పోలవుతున్నాయనే ఇరు పక్షాలు కూడా చేస్తున్నాయి. మిగతా గత ఎన్నికలలో గెలిచిన టీబీజీ కేసు మాత్రం ఈసారి నామమాత్ర పోటీలో ఉన్నాయి. ముఖ్యంగా ఏఐటీసీకి మద్దతుగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఆశ. దీంతో అయితే ఎన్నికల భూపాలపల్లిలో ఉన్న 9 పోలింగ్ కేంద్రాల వద్ద అయితే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సాగుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ సరళి కొనసాగుతుంది. ముఖ్యంగా షిఫ్ట్ల వారీగా ఎంప్లాయీస్ ఈ యొక్క కార్మికులు వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఉదయం అయితే మనకు అందిన సమాచారం వరకు అయితే 10 గంటల వరకు 30% పోలింగ్ అయింది. మళ్ళీ 2 గంటల షిఫ్ట్ తర్వాత 3 గంటలకు కూడా కార్మికులు ఒకసారిగా విస్తృతంగా వచ్చే అవకాశం ఉంది. అప్పుడు కూడా మరింత ఓటింగ్ సరళి పెరిగే అవకాశం ఉంది ఆశ. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.